ఇటు అంటే ఇట్లాంటి స్ట్రగుల్ పడ్డ సమయంలో ఏ రోజైనా అనిపించిందా, అరే అసలు ఎందుకున్నా కన్వీనరు, లేదు, ఏ ఇదంతా రోజు తలనొప్పి అనిపించలేదు. ఎందుకు అని ఏ రోజు అనిపించలేదు నాకు. ఉద్యమం నడిచేటప్పుడు కొందరు కాళ్ళలో కట్టెలు పడేసిండ్రు, కావాలని కుల సంఘాలు చేసి, పాపం ఎక్కడ లేదు కుల సంఘాలు చేసి, బోధనలో కుల సంఘాలు చేసి అవాంతరాలు కలిగేయాలని చూసారు. ఆర్థిక వ్యవహారాలు అవాంతరాలు. మేము ఎప్పుడు ఆర్థిక వ్యవహారాలలో కలెక్షన్ తక్కువ, ఎక్స్పెండిచర్ ఎక్కువ. మాది ప్రతి 2 నెలలకు 3 నెలలకు పెద్ద ప్రోగ్రామ్ ఉంటుండే. హైదరాబాద్ వరకు పోయే వరకు చాలా ప్రోగ్రాంలు ఉంటుండే, చాలా ఖర్చుతో కూడుకున్న పని. అంటే ఎట్లా సమీకరిస్తుండే సార్? దాదాపు మా కమిటీ నుంచి ఒక 4-5 పోయి కలెక్షన్ చేస్తుంటే మొదట్లో సంవత్సరంన్నర వరకు సర్ప్లస్లోనే నడిచినాము. సంవత్సరంన్నర తర్వాత లోటు బడ్జెట్లో పడిపోయింది. ఇక ఉద్యమానికి టైం సరిపోతలేదు, కలెక్షన్ పోలేకపోయినాం. సరే ఇక కష్టపడి మా సొంత డబ్బులు ఉంగరాలు అమ్మి కూడా ఉద్యమం చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రైవేట్ విద్యా సంస్థలు సహకరించారు. ఆఖరికి 10 లక్షల లోటుతోనే ఉన్న టైంలో తెలంగాణ వచ్చింది. ఇక తెలంగాణ వచ్చినాక చందాలు ఇవ్వమంటే వాళ్ళు ఇస్తారు. ఆ లోటుని అట్లనే భరించినాం. ఓ 4-5 లక్షలు, అంటే పర్సనల్లోనే ఇంకా 4-5 లక్షలు విద్యా సంస్థలు సహకరించారు. ఒక 6-7 లక్షలు మా జేబులోకి వెళ్ళిపోయినాయి. సరే తెలంగాణ సాధన కోసం పెట్టుకున్నాం కదా అని అనుకున్నాం. అంతకే తృప్తి పడ్డా. అంటే రాష్ట్రం ఏర్పడిన తర్వాత, రాష్ట్రం వచ్చినాక మీ ఆలోచనలు ఏ మేరకు నెరవేరాయని చెప్పేసి అనుకుంటున్నారు? మీరు సంతృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా? ఖచ్చితంగా 100% సక్సెస్ అయినా, పూర్తిగా తృప్తిగా ఉన్నాం. ఏదేమైనా కాలేజీ చెప్పినట్టు జరిగితే మనోడి దోపిడీ చేస్తారు రేపు, కానీ బయటోడు వచ్చి దోపిడీ చేయడు కదా అనుకున్నాము. ఈ 10 ఏళ్ళ నుంచి మనోడి దోపిడీ చేసినట్టు కనబడ్డది. అయితే ఆఖరిలో 1519 రోజులు దీక్ష శిబిరం నడిపించిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఒక సిద్దిపేట బోధనే చివరి వరకు నడిచినాయి. అయితే సిద్దిపేటలో హరీష్ రావు గారు ఆ జేఏసీకి బ్యాక్ బోన్గా ఉన్నారు, ఖర్చుల పరంగా కానీ కార్యక్రమాల పరంగా కానీ. మాకు పూర్తిగా ఇక్కడ ఎదురీత. అక్కడనేమో అనుకూలమైన ఈత ఉంటాయి సిద్దిపేటలో, ఇక్కడ ఎదురీత. ఇక్కడ షకీల్ గారి సహకారం ఎలా ఉండేది మరి? షకీల్ గారి సహకారం చాలా స్వల్పం. ఆయన ఒకసారి 25,000 చందా ఇస్తాడు, 20 రూపాయలు కూడా ఇవ్వలే. ఇక అవన్నీ మేము చెప్పుకుంటే వ్యవహారం వేస్ట్. కానీ ఇక్కడ ఎదురీత. మంత్రి మీద మేము ముట్టడి చేయాలా, ఆయన మీద ఒత్తిడి తీసుకురావాలా. ఆ విధంగా సిద్దిపేటతో పోటీపడి బిల్ పాస్ అయ్యే వరకు, దాదాపు ఫిబ్రవరి 20, 2014లో బిల్ పాస్ అయ్యే వరకు ఉన్నాం. అప్పుడు హరీష్ రావుని కూడా ఇక్కడికి రమ్మని చెప్పి పిలిచినాం. ఇక్కడ ఒక రోజు, అక్కడ ఒక రోజు శిబిరం క్లోజ్ చేద్దామని అనుకుంటే ఆయన ఢిల్లీలో ఉండి రాలేకపోయిండు. సిద్దిపేట జేఏసీ వాళ్ళని పంపిండు. పంపినప్పుడు అద్దంకి దయాకరు, రశ్మి బాలకిషన్, కత్తి వెంకటస్వామి ఆ దీక్ష శిబిరం ముగింపుకు వచ్చేసి, అంటే అన్ని రోజులు, అంటే దాదాపు 1919 రోజులు, అన్ని రోజులు కొనసాగాలంటే కూడా దాదాపు 2-3 ఇయర్స్ టైం పడుతుంది కదా. అంటే 4 సంవత్సరాల 3 నెలలు. ఇక్కడ ముఖ్యంగా విద్యా సంస్థల వాళ్ళు దీక్షలో కూర్చోవడానికి వాళ్ళ యజమాన్యాలు ఒప్పుకున్నాయి. ఒక సందర్భంగా మన వాళ్ళే పిల్లల్ని ఎందుకు కూర్చోబెడుతుర్రు అని చెప్పేసి కాళ్ళలో కట్టెలు పడేసారు అని చెప్పినా కదా, ఆ పద్ధతిలో పిల్లల్ని ఎందుకు కూర్చోబెడుతుర్రు అని మనోళ్ళే పరోక్షంగా ఉండి కలెక్టర్ దాకా పోయింది పరిస్థితి. అప్పుడు కలెక్టర్ని ప్రెస్ మీట్ పెట్టి అడిగిన నేను, ఇప్పుడు చదువుతున్నటువంటి పిల్లల యొక్క తల్లిదండ్రులు తెలంగాణ సెపరేట్ కాకపోవడం మూలంగా చాలా నష్టపోయారు. చదువుకు దూరమైనరు, చదువుకున్నా కానీ ఉద్యోగాలు దిక్కులేవు. మరి ఉద్యోగాలు ఇప్పిస్తావా కలెక్టర్ సాబ్ అని అడిగిన. ఎవరి నుంచి సమాధానం రాలే. అంటే అంత మొండితనం పోయినాం. మేము వేసే ప్రశ్నలకు జవాబులు ఉండకపోతుండే. ఆ విధంగా విద్యా సంస్థలు ఇచ్చారు. తర్వాత అన్ని గ్రామాల నుంచి, బోధన పట్టణం నుంచి కులం వైజు మీరు ఈరోజు దీక్షలో కూర్చోవాలా, మీరు ఈరోజు దీక్షలో కూర్చోవాలా. మొదట్లో 10 తోడ్పాటు మీకు బాగుండేది, అందరితో కోఆర్డినేషన్ 10, 20, 50 మంది కూర్చుంటుంది. చివరికి ఇక మేము నెలలు నడుస్తుంది అనుకున్నాం, కానీ అది సంవత్సరాల దాకా పోయింది. కాబట్టి ఈ రోజు గీతలే నడుస్తుంది, ఎన్ని రోజులు కూర్చుందామని కొందరు వెనక ముందు అయినారు. అయినా మేము పట్టించిపెట్టలేదు. పాజిటివ్ నమ్మకంతో ముందుకు పోయినాం. అందరిని బతిమలాడుకున్నాం, వాళ్ళు కూడా స్పందించారు. చాలా దాదాపు ఒక 70% వరకు వివిధ ప్రజలు కూర్చుంటే 30% ఏదైతే ఉద్యమ సమయంలో దీక్షలు విద్యార్థుల నుంచి జరిగినాయి. ఆ విధంగా సక్సెస్ చేయగలిగిన బోధన జేఏసీ వెన్నుదండుగా విద్యార్థులు కూడా నిల్చున్నారు, ఉన్నారు. విద్యార్థి సంఘాలతో పాటు కూడా బాగుంది. ఇప్పుడు ఏబీవీపీ జేఏసీలో లేకుండే కానీ ఇటు ముఖ్యంగా పీడీఎస్సీ వర్గాలు బాగా పనిచేసినాయి. ఏబీవీపీ సమాంతర ఉద్యమం చేసింది. వాళ్ళు కూడా దీక్ష శిబిరం దగ్గర రావడం, సంఘీభావం చెప్పడం అట్లాంటివి జరుగుతుండే. కానీ అందరూ కూడా ప్రైవేట్ లెక్చరర్స్ కానీ అందరూ అయితే బాగా సహకరించారు కాబట్టి సక్సెస్ కాగలిగినాం.
ఇప్పుడు ఈ ఉద్యమంకి సంబంధించి అంటే వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఇటు ఈ కుల సంఘాలు చేసి కొంతమందిని ఏర్పాటు చేసుకొని దాని నుంచి ఉద్యమాలు కూడా చేపట్టడం జరిగింది. అంటే ఈ జేఏసీకి ఈ కుల సంఘాలు జేఏసీకి ఈ మధ్యలో ఏమన్నా వ్యత్యాసాలు ఏమైనా ఉండేనా? వాళ్ళది వాళ్ళు చేసుకున్నారు, కార్యక్రమాలు చేసుకున్నారు. వాళ్ళు ఏది తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడము, స్తూపం కట్టడం అట్లాంటివి చేసారు. మేమేమో ముట్టడికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినాము. ఈ వేరే కార్యక్రమాల బదులు ముట్టడి ఎక్కువ చేస్తే ఒత్తిడి పెరుగుతుంది అని చెప్పేసి అనుకున్నాం. అప్పుడు ఎండ లక్ష్మీనారాయణ, రవీందర్ రెడ్డి వీళ్ళు రాజీనామా చేసిండ్రు. 10 ఇలా రాజీనామా చేసి ఉప ఎన్నికకు పోయినరు. రాజీనామా చేసినందుకు వాళ్ళని కాలుగడికి సన్మానం చేసినాం. మళ్ళీ ఉప ఎన్నికలో మళ్ళీ బ్రహ్మాండంగా గెలిచిండ్రు. నిజామాబాద్ ఉప ఎన్నికలో పనిచేసినాము. ముఖ్యంగా నిజామాబాద్ ఉప ఎన్నిక మాకు ప్రిస్టేజ్గా ఉండిండే. డిడి శ్రీనివాస్ మళ్ళీ పోటీ చేయడము, డి శ్రీనివాస్ గెలిస్తే మళ్ళా ఉద్యమం యొక్క సీరియస్నెస్ తగ్గిపోతుందని చెప్పేసి రహస్యంగా నిజామాబాద్ పనిచేయడం జరిగింది. అవును, ఆ మధ్యలో ఒకటి సీఎం ఒకవేళ గెలిస్తే సీఎం అయ్యే అవకాశాలు కూడా ఉండే వినిపించినాయి. ఉద్యమాన్ని అనగదొక్కేటటువంటి పరిస్థితి వస్తుందని సీరియస్గా పనిచేసినాము. తర్వాత ఉద్యమం నడిచినప్పుడు బాన్స్వాడలో కూడా పనిచేసినాం. ఎల్లారెడ్డి కూడా ఒక 2 రోజులు పనిచేసినాం. అట్లా ఉప ఎన్నికలు గెలిచిన తర్వాత వాళ్ళని సన్మానించుకోవడము, అంటే ఉద్యమ పటిష్టతకి ఇవన్నీ తోడ్పడ్డాయి. రాజీనామాలు చేయడము, ఉప ఎన్నికలలో మేము తిరగడము, ఉప ఎన్నికలు గెలవడము, వాళ్ళని తీసుకొచ్చి సన్మానం చేయడము, ఇట్లాంటి కార్యక్రమాలు ఉపయోగపడ్డాయి. ధూమ్ధామ్ కార్యక్రమాలు అయితే చాలా కార్యక్రమాలు చేసినాం. ఫైనల్గా ఇక్కడ ఈ బీఆర్ఎస్ పార్టీ ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వంలో ఈ 10 ఏళ్ళు సాధించిన విజయాలు దాని మీద మీరు అంటే సంతృప్తి, అంటే మీరు అనుకున్నట్టు తెలంగాణ నిర్మాణం జరిగిందంటారా? తెలంగాణ ఉద్యమం సమయంలో కాంగ్రెస్ మీద, తెలుగుదేశం మీద బాగా కోపం ఉండే. కాంగ్రెస్ కంటే తెలుగుదేశం మీద చాలా కోపం ఉండే మాకు. 2 కళ్ళ సిద్ధాంతం అని చంద్రబాబు ఇటు ఈ కనుగొట్టేసి ఇటు చెప్పాలి, ఈ కనుగొట్టేసి ఇటు చెప్పాలా, ఢిల్లీకి పంపాలా, ఆంధ్ర నుంచి ఒక్కొన్ని పంపేయాలా, తెలంగాణ నుంచి ఒక్కడు పంపేయాలి, వీడు సై అనాలా, వాడు నై అనాలా. అప్పుడు బాగా కోపం చంద్రబాబు మీద కలిగింది. ఉద్యమాన్ని అలగదొక్కడానికి ఆయన దాదాపు తెలంగాణ అంతా పాదయాత్ర కూడా చేసినాడు. ఆ పాదయాత్ర మన బోధన మీద కూడా పోయింది. పోయినప్పుడు జేఏసీ పిలిపి ఏమి ఇచ్చిందంటే అడుకోవద్దు యాత్రకు కానీ నిరసన తెలిపాలంటే మేము సాలూరులో నిరసన తెలుపుదామని మల్లేషు, నేను ఒక 5-6 రహస్యంగా పోయి పోలీసు వాళ్ళు కళ్ళు కప్పి ఎర్రబల్లి ముద్దు చంద్రబాబు వద్దు, బుద్ధరాజేశ్వర ముద్దు చంద్రబాబు వద్దు, అమర్నాథ్ ముద్దు చంద్రబాబు వద్దు అని ఫ్లెక్సీలు రాపిచ్చేసుకుని ఒక రోజు దీక్షలు కూర్చుంటామని పోతే అక్కడ భౌతిక దాడి జరిగింది మా మీద. పోలీసు వాళ్ళు లాఠీ చార్జ్ చేసిండ్రు. దానికి కూడా భయపడలేదు. మేము తెలంగాణ కోసం ఉద్యమం చేస్తున్నాం కదా అని చెప్పేసి అనుకున్నాం. మన వాళ్ళు మనం ఇక చెప్పుకోరాదు కానీ కొన్ని అనరాని మాటలు అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయినా కానీ మేము ఎక్కడ అధైర్యపడలేదు. ఆ విధంగా కాంగ్రెస్ మీద కోపం ఉండిండే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ మీద కోపమే ఉండిండే. మరి అప్పుడు బోధనలో టీఆర్ఎస్ స్థాయి దాదాపు ఒక 10 పైసల కంటే ఎక్కువ లేకుండే. గ్రామీణ స్థాయిలోనైతే 2 పైసలు కూడా లేకుండే. బోధన పట్టణంలో 1-2 కౌన్సిలర్లు ఉండిండ్రి. గ్రామీణ స్థాయిలో బోధన మండలిలో ఒక 500 ఓట్లు కూడా లేకుండే. ఆ సందర్భంగా మరి కవిత మేడం గారు, షకీల్ గారు శ్యామరావు ఆఫీస్కి పిలిపించి జెడ్పీటీసీ పోటీ చేయడానికి ఎవరు దొరుకుతలేరు, దయచేసి పోటీ చేయాలంటే సరే నాకు ఒక ఆలోచన వచ్చిందంటే మా స్టాఫ్ని అడిగిన, ఓ సంవత్సరం అయితే రిటైర్ అవుతావు కదా, ఓకే చెప్పు అని అన్నారు. అప్పుడు ఆలోచన ఏమొచ్చిందంటే కనీసం కాంగ్రెస్కు పోటీ ఇవ్వలేని స్థాయిలో టీఆర్ఎస్ ఉన్నది కదా, మరి జేఏసీ పేరు పెట్టుకొనన్నా మనం కొద్దిగా పోటీ ఇవ్వగలుగుతాము అని చెప్పేసి పోటీ చేయడానికి సిద్ధపడి 2014 మార్చి ఏప్రిల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీకి దాంట్లో 12,000 జమ చేసినాం. ఆ 12,000 ఓట్లు ఒక విధంగా షకీల్కు బ్యాక్ బోన్గా తయారైనాయి. ఇక నేను కాదు 12,000 ఓట్లు షకీల్ బోన కొట్టినట్లు లెక్క ఆయనకు ఉపయోగపడ్డాయి. కానీ తర్వాత రోజులలో మేము ఒకటి అనుకుంటే పరిపాలన ఇంకో తీరు జరిగింది. రాష్ట్ర స్థాయి అంతే జరిగింది, అనుకున్నట్టు జరగలే. తెలంగాణ ఒకటి వచ్చిందని తృప్తే కానీ రాష్ట్ర స్థాయిలో అంతే జరిగింది, ఇక్కడ అంతే జరిగింది. ప్రధానంగా చాలా సంఘటనలు మేము పటపట పండ్లు ఊరికేటటువంటి సందర్భాలు వచ్చినాయి. దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, మేము ఉద్యమం చేసేటప్పుడు ఇంద్రపార్క్ దగ్గర లాఠీ దెబ్బలు తిన్నాం. ఈటల రాజేందర్, హరీష్ రావుతో కలిసి మేము లాఠీ దెబ్బలు తిన్నాం. 48 అవర్స్ దీక్ష ఉండే. చివరికి సాయంత్రం పర్మిషన్ వచ్చింది. అప్పుడు సోదరిమణి హోమ్ మినిస్టర్ ఉండే, పర్మిషన్ ఇవ్వకపోతే తను గద్దరు
తర్వాత తన సుక్కయ్య ఏది మనం విద్యా కోచింగ్ సెంటర్లు పెడతాడు కదా, వాళ్ళు పోయి బతిమలాడి ఇందిరారెడ్డి కుటుంబం నుంచి వచ్చినావా అమ్మ పర్మిషన్ ఇవ్వంటే సాయంత్రం పూట పర్మిషన్ ఇస్తే అప్పుడు రాత్రి అంతా దాన్నే పడుకున్నాం. హరీష్ రావు, ఈటెల రాజేందర్ బోధన చేసి నుంచి మేము 5 పోయినాం. అట్లా ఆ విధంగా జరిగింది. కానీ వీళ్ళందరూ పోయి ఇవాళ అయితే వెనుపోటు పోల్చిన ఉద్యమ ద్రోహులు, లాఠీ దెబ్బలు కొట్టించిన వాళ్ళు అందరూ వచ్చిర్రు. అది మేము రారని అనుకున్నాం 100%. కానీ రాష్ట్రంలో పేరు ఉద్యమ పార్టీ అధికారం రావాలనుకున్నాం, వచ్చింది. వచ్చిన తర్వాత కొన్ని నెలలకే ఉద్యమ పార్టీని ఇట్లా కొట్టేసిండు. ఫక్తు రాజకీయ పార్టీ మాది అని చెప్పేసి టిక్ పెట్టేసిండు. అప్పుడే మా ఆత్మ క్షోభించింది. మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. పోనీ ఒక తెలంగాణ అయితే తీసుకొచ్చినాం. ఇలా కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండి అయినా కానీ మనం అనుకున్న తెలంగాణ దిక్కు అడుగులు పడతాయని అనుకున్నాం. అట్లా అడుగులు పడడానికి కొంత శాతం ఇవాళ అడుగులు పడ్డాయి. అది 10 సంవత్సరాలు టైం తీసుకున్నది. ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు ఇవి సాధించినామని చెప్పేసి అనుకోవచ్చా? నీళ్ళ విషయంలో అన్యాయం జరిగింది. తెలంగాణ దాదాపు పై భాగంలో ఉంది. కృష్ణ బేసిన్ కానీ గోదావరి బేసిన్ కానీ పై భాగంలో ఉంది. ఆంధ్ర ప్రాంతం కింది భాగంలో ఉన్నది. నీళ్లు వాడుకోవచ్చు. కానీ 10 సంవత్సరాలలో ఒక కాళేశ్వరం ప్రాజెక్టుతోని నీళ్లు లిఫ్ట్ చేసుకుందామని ప్రయత్నం చేసిండు. మంచి ప్రాజెక్టే, మంచి స్కీమే అని మేము అనుకున్నాం. కానీ అది కాళేశ్వరము జనాలకు ఉపయోగపడేటట్టు పనికి వస్తుందా పనికిరాదా అంటే నిర్మాణం పూర్తయిన తర్వాత ఇయ్యాలటి వరకు దాని అనుభవం ఏం తెలిసిందంటే అది కాళేశ్వరం కమిషనర్ ప్రాజెక్ట్ అన్నట్టు తెలిసిపోయింది. అంతే. ఉద్యోగాలు అయితే ఎట్లా మనకి వస్తాయి కానీ అపాయింట్మెంట్స్ జరగలే. ఇప్పుడు మా దగ్గర కల్దుర్కి స్కూల్లో 6 సంవత్సరాలు అయిపోయింది. హిందీ పండిట్ రిటైర్ అయ్యి ఆ పోస్ట్ ఇప్పటిదాకా ఫిలప్ కాలే.